హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే రేఖ చాలా హ్యాపీ ఫ్రెండ్స్. ఎందుకంటే మా మేడం ఫస్ట్ టైం నన్ను తిట్టకుండా కోప్పడకుండా రేఖ తమిళనాడు స్టైల్లో నాకు సాంబార్ చేయమని అడిగింది. నేను దీన్ని ఫుల్ చేశాను ఫ్రెండ్స్. ఇది కొంచెం చూసేయండి. వేడి వేడిగా ఉంటానే ఇడ్లీ వేసాను. ఇడ్లీ వేసుకుని సాంబార్ వేసుకుని తినేశారు. మా మేడం ఇప్పుడే బయటికి వెళ్ళిందన్నమాట. అందుకనేసి మీకు వీడియో తీసి పెడుతున్నాను. ఫస్ట్ టైం ఫ్రెండ్స్. మా మేడం ఎప్పుడు వచ్చినా సరే ఏదో ఒక మాట అంటానే ఉంటుందో గొలుగుతూనే ఉంటుంది. కానీ ఫస్ట్ టైం ఈరోజు మా మేడం అడిగిందే లేదో తెలియదు నాకు. అలాగా ఫ్రిడ్జ్లో అయితే ఒక దోసకాయను ముల్లంగి మట్టుకే ఉన్నదే. తర్వాత నేనంటే అదే చేసి కొద్దిగా వెరైటీలో తమిళనాడు స్టైల్లో సాంబార్ చేశాను అనమాట. ఇదిగోండి పత్తా గోపి ఫ్రై. ఇది కూడా ఫుల్ చేశాను. ఇది తినేసారు సహం. మళ్ళీ పాడిపోద్దని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. చూసారు కదా, ఫస్ట్ టైం అండి మేడం నన్ను పోకూడదు. ఇదిగోండి రైస్, ఇదిగోండి చపాతి. నేనైతే ఈరోజు అయితే ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ప్రతిసారి గొలుగుతూ ఉండే మా మేడం ఫస్ట్ టైం నన్ను అడిగిందన్నమాట, రేఖ నువ్వు తమిళనాడు స్టైల్లో సాంబార్ చేయవా ప్లీజ్ నా గురించి అని చెప్పేసి. తిన్న ఎమ్మట మా మేడం చాలా పొగిడింది, చాలా చాలా బాగుంది, నాకు రెసిపీ ఇవ్వా రేఖ అని చెప్పేసి. చూసారండి, మేమేంటంటే ఎలా చెప్పాలి మీకు, ఎన్ని తిట్టినా సరే ఫ్రెండ్స్ మేడంలు ప్రేమగా మాట్లాడితే మేము మా ప్రాణాలను ఇస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే రేఖ చెయ్యవా అన్న ఒక మాటకి నేను ఇంకా క్షణం కూడా ఆలోచించలేదు ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో ఏమున్నాయి లేదని తెలియదు నాకు. ఇంకా ముల్లంగి మట్టుకి తర్వాత ఏంటో దోసకాయ మట్టుకు అనిపించింది అనమాట. దాంతో ఎంతో చక్కగా సాంబార్ చేసానమాట. ఇదిగోండి తన పిల్లలు కాస్త పెట్టుకొస్తున్నాయి అన్నమాట మేత. పిల్లలు ఉన్నాయి కదా, పిసికి పిల్లలు, అది